హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రైడ్ అయితే గండికోట గండికోట రైట్ మన ఈ నుంచి అయితే త్రీ 388 ఉంది హైదరాబాద్ నుంచి. అదే చూస్తున్నా. సో ఈ రైడ్లో అయితే యాక్చువల్లీ నేను ఫస్ట్ సోలో రైడ్ అనుకున్నా. ఇక నైట్ అర్షఫ్కి చెప్పిన, అర్షఫ్ కూడా ఓకే నేను వస్తా అన్నాడు. ఆయన అర్షఫ్ అని వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఇదైతే మన హిమాలయ అర్షఫ్ది, ముందల మహేష్ వాళ్ళ ఫ్రెండ్. నా బండి మీద అయితే నేను ఒకనే అనుకో ఇక, ఎందుకంటే ఆల్వేస్ సోలో రైడర్ అన్నప్పుడు బండి ఎవరిని వేసుకొని వెనక ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండదు వెనక ఎవరిని వేసుకుని. ఇక నాకు ఇప్పుడైతే 6:30 అయ్యింది. యాక్చువల్లీ 4:35కి బయలుదేరదాం అనుకున్నాము. జర నైటు మనోళ్ళు రూమ్కి వచ్చారన్నమాట. ఇక అందరం ఒకటే దగ్గర ఉన్నాం. ఇక అందరం ఒకటే దగ్గర ఉంటే ఎట్లుంటుందో తెలిసి ఆ సంగతి ఇక అసలే వండలే. సో నైట్ లేట్ అయినందుకు ఇప్పుడు ఇక కొంచెం లేట్ బయలుదేరాల్సి వచ్చింది. మోస్ట్లీ ఇప్పుడు ఇంకా ఎక్కడ స్టాప్ అయితే తీసుకోము. జడ్చర్ల దగ్గర డెస్టినేషన్ ఉంటుంది, ఆడనే డైరెక్ట్ ఈ నుంచి జడ్చర్ల నాన్ స్టాప్ రైడ్. ఆడికి వెళ్ళి ఆడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఆ నుంచి డైరెక్ట్ ఇంకా గండికోటనే. మధ్యలో నో స్టాప్స్, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎండలు కూడా చాలా మండిపోతున్నాయి. దాంట్లో చేతులు మాడి బొగ్గే బదులు వీలైనంత తొందరగా వెళ్ళిపోవడం బెటర్. సో క్యాంపింగ్ కూడా మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మనకు ఒక్కసారి మళ్ళీ కాల్ చేయాలి, ఇప్పుడు మార్నింగ్ కన్ఫర్మేషన్ చేస్తా అని చెప్పిన. ఆడు నేను సోలోగా అడిగిన, ఫస్ట్ అడిగితే ఆడు సీదా 2 మెంబర్స్కి అడిగితేనేమో ఈచ్ పర్సన్ 1000 అన్నాడు. 1000లో నైట్ డిన్నర్ లేదు, ఓన్లీ క్యాంప్ ఫైర్ బ్రేక్ఫాస్ట్ అన్నాడు. అండ్ మార్నింగ్ నియర్ బై ప్లేసెస్ కూడా ఏమేమి ఉన్నాయో వాళ్ళే చెప్తామని చెప్పారు. అదే సో చూడాలి ఇక ఎంతవరకు అవుతుంది, ఏం చేసా ఏం సంగతి. వీలైన తర్వాత తొందరగా వెళ్ళిపోవాలా. ఆల్మోస్ట్ టైం 7:52 అవుతుంది. అయినా కూడా చలి మాత్రం తగ్గలేదు. ఎట్లా అంటే అట్లా ఒక్క రేంజ్లో ఉంది. హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఆ పొల్యూషన్కి ఏం అర్థమవుతలేదు, కానీ అమ్మ తోడు బయటికి వెళ్తే మాత్రం ఆగముంది చలి అయితే. అగో మీరు చూడండి ఒకసారి, అసలు మంచి ఇంకా పొగ అట్లే ఉంది. 8 అవుతుంది టైం. ఇంకా అదే హైదరాబాద్ ఉంటే ఈ టైంకి ఎండ కొడుతున్నాయి డైరెక్ట్. ఇక్కడ చూడ అసలు పొల్యూషన్ కాలేదని క్లియర్గా అర్థమవుతుంది. ఇంత మంచిగా ఉంది ఇక్కడ. కాళ్ళు అయితే ఘోరంగా వణుకుతున్నాయి. ఈ జాకెట్ ఏమో మొత్తం గాలి ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. రప్ప రప్ప. సో ఇంకొక 5-10 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ కాగాలి, ఎందుకంటే కొంచెం ఫుడ్ టైం టు టైం పడితేనే నేను యాక్టివ్గా ఉంటా, బండి జర నడపని కోపుకుంటుంది. ఇప్పటికే ఆకలి దంచేస్తుంది ఘోరంగా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా లేట్ చేయొద్దు. సో బ్రేక్ఫాస్ట్కి అయితే డెస్టినేషన్ దగ్గర ఆగినాం. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ డెస్టినేషన్ వచ్చేసి మనకి NH-44 బెంగళూరు వెళ్ళే రూట్లో ఉంటుంది, జడ్చర్లకు దగ్గరలో. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళది. నేను ఎవ్రీ టైం ఏ రూట్లో వచ్చినంటే కంపల్సరీ డెస్టినేషన్ దగ్గర ఆగుతాను. ఇక్కడైతే మీకు బాక్స్ క్రికెట్ ఉంటుంది, ఇంకా మీకు టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ ఉంటాయి. కిడ్స్కి ఆడుకోవడానికి కూడా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా ఎలక్ట్రిక్ కార్స్ ఏమన్నా ఛార్జింగ్ ఉంటే ఛార్జింగ్ పాయింట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు ఇక్కడ. సో హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఆగి టిఫిన్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా బాక్స్ క్రికెట్ కూడా ఉంటుంది కాబట్టి జడ్చర్ల నియర్ బై ఎవరైనా ఉంటే వచ్చి మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ. మేమైతే 2-3 టైమ్స్ వచ్చినాం బాక్స్ క్రికెట్ ఆడడానికి మా దోస్తాలతోటి. మస్తు అనిపించింది నాకైతే. చిల్లగా ఇప్పుడైతే బయలుదేరుతాం. ఇక నెక్స్ట్ స్టాప్ నాకు తెలిసి ఇక లంచ్కి అనుకుంటా. సో చూడాలి, ఇంకా లంచ్ మేబీ కర్నూలు అవుతున్నాయి. ఇంకా కర్నూలు ఇంకా ఇప్పట్లయితే ఇక్కడ ఆగాము, టైం చూసుకొని
లంచ్ కూడా ఫినిష్ చేసుకోవాలి. సో ఇందాక మేము యాక్చువల్లీ కర్నూలు ఎంట్రీ అవ్వకన్నా ముందే ఒక దగ్గర ఆగాము. మన హర్షఫ్ది హెల్మెట్ది వైజర్ అనేది మొత్తం ఊడిపోయింది. దానికోసమని ఆగితే ఇద్దరు పోరోళ్ళు వచ్చారు. కర్నూలు లోకల్ అంట వాళ్ళది. వచ్చి అన్న మీరు రైడరా, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏందన్న, యూట్యూబ్ ఐడి చెప్పండి అన్న. వాడు ఆల్మోస్ట్ నాకు తెలిసి నా ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఫాలో అవుతున్నట్టున్నాడు. 10 తెలియదు కానీ నేను జస్ట్ ఇట్లా అయినా మా ముందరికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పాను అంటే సరే అని చెప్పి కొట్టిన. అసలు క్రేజీ ఉన్నారు వాళ్ళైతే. అన్న మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పండి అన్న, మెసేజ్ చేయండి, అలంపూర్ చూపిస్తా మీకు, అలంపూర్ కూడా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అంటే సరే రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి కలుస్తా అని చెప్పేసిన. ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు, జర ఖుషులు వెళ్ళిపోయారు వాళ్ళైతే. చూడాలి వీలైతే ఒకవేళ రిటర్న్ వచ్చేటప్పుడు టైం ఉంటే కలుద్దాం ఒకసారి. ఇక ఇప్పుడు మన బిగినర్స్ కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి వాళ్ళు తగ్గుతుంటారు. కొంచెం వాళ్ళని కూడా మంచిగా మాట్లాడుతుంటే మనకే ప్లస్ పాయింట్ అవి. అప్పుడు ఇట్లా కర్నూలు కూడా వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు ఎవడో ఉన్నాడు రా అని చెప్పుకోవడానికి కూడా అవుతుంది. ఇక సరే వచ్చినప్పుడు అయితే కలుస్తా అని చెప్పిన. చూడాలి ఇంకా ఒకవేళ వీలైతే కలవడానికి ట్రై చేయాలి ఇంకా వాళ్ళని కూడా. ఇక లేదు అంటే నెక్స్ట్ ఫ్రైడే ఎప్పుడైనా అలంపూర్ వచ్చినప్పుడైనా వాళ్ళని కలవాలి. నాకైతే ఎప్పటి నుంచో ఇట్లా ఒక ఫ్రంట్ వ్యూ అంటే ముందర కెమెరా పెట్టి నాకు నేను ఇట్లా చూసుకోవాలి, ఒక వీడియో తీసుకోవాలి అనుకున్నా. రీసెంట్గా అయితే ఒకటి క్లిప్ ఉంటుంది కదా ముందర మనం కెమెరా హోల్డ్ చేసేది, అదైతే తీసుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు ట్రై చేసిన. వీడియో అయితే ఎట్లా వస్తుందో తెలియదు, మొత్తం వచ్చాక చూడాలి మంచిగా వస్తుందో లేదో. కానీ ఎప్పటి నుంచో ఇష్టం ఇట్లా చూడాలి అనేసి. ఒక చెత్త నా కొడుకు అడ్డం వచ్చిండు, రాంగ్ రూట్లో వచ్చేది కాకుండా స్పీడ్ వస్తున్నాడు ఆడు. ఇక ఇట్లా రాంగ్ రూట్ వచ్చేటప్పుడు కూడా కొంచెం చూసుకోరు, మనం ఎంత కరెక్ట్ అయినా అవతల రోడ్ ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం లోకల్లా రైడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోరు. అండ్ ఇదైతే నా సెకండ్ ఫుల్ ట్యాంక్. అండ్ ఈ పెట్రోల్ బంక్లో ఆగడం నేను సెకండ్ టైం కర్నూలు దాటిన తర్వాత. లాస్ట్ టైం నేను కన్యాకుమారి రైడ్ అప్పుడు ఇక్కడే ఆగి పెట్రోల్ కొట్టించుకున్నాను. ఎందుకో పెట్రోల్ బంక్ గుర్తుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆగాను. సో సెకండ్ ఫుల్ ట్యాంక్ అయితే చేసేసుకున్నాం. ఈ నుంచి నెక్స్ట్ ఫస్ట్ లంచ్కి ఆగాలి. ఇంకా ఇప్పటికే టైం చాలా ఓవర్ అయింది కాబట్టి తొందరగా లంచ్ కాగాలి. నెక్స్ట్ ఇంకా లంచ్ బ్రేక్ తీసేసుకొని కొంచెం తినేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే బండ్లకు కూడా రెస్ట్ చేయాలి కాబట్టి మస్తు గరంగానే ఉన్నాయి బండ్లు. చాలా మరి ఇక తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం రైడ్ని. గండికోటకైతే ఎంట్రీ అయిపోయినాం. అండ్ ఇక్కడైతే బోర్డులు ఉన్నాయి, అంటే లోపల ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేసి రేపు బోర్డులు ఉన్నాయి. అండ్ ఇదైతే ఎంట్రన్స్. ఇంకా ఈ నుంచిలో పడుకోవాలి. ఆగుతున్నా. సో ఎంట్రీ టికెట్ ఉందనుకుంటా, వాడు కొంచెం ముందరకు వచ్చినాక ఆపిండు. సో చూడాలి ఎంట్రీ టికెట్ ఎంత అంటాడు. వస్తున్నాడు మళ్ళా 2 బైకులు అంటే ఒక బైక్కి 20 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇది ఓన్లీ 24 hours వ్యాలిడిటీ అంట. చూడాలి ఇక. మహేష్ అయితే పోయింది మళ్ళీ ఏం చేయమో మాట్లాడుతున్నాడు. అయితే పోయి అయితే 20 రూపీస్ అదే చెప్తున్నా అంట, 20 రూపీస్ అని. కానీ ఇక్కడ బోర్డు పైన అయితే రాసింది, ఒకసారి చూడాలి ముందర పోయి. అక్కడ పోలీస్వి నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ బోర్డు పైన, ఒకటి ప్లస్ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ ప్రతి దగ్గర చూసాను నేను ఎస్ఐ నెంబరు అంటే ఎమర్జెన్సీ నెంబర్లు అన్నీ క్లియర్గా రాసి పెట్టారు. అది ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా కాల్ చేయొచ్చు అని చెప్పేసి. సో మహేష్ అయితే అలా టికెట్ తీసుకుంటున్నాడు. తీసుకున్న తర్వాత నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక
గండికోటకి అయితే ఎంటర్ అయిపోయాను. కాకపోతే ఇప్పుడు వే ఎట్ సైడ్ ఉందా అనేది కొంచెం డౌట్ ఉంది. లెఫ్టా రైటా అనేది నాకైతే రైట్ చూపిస్తుంది. సరే రైట్ పోదామని చెప్పేసి లోపలికి అయితే పోతున్నాం. మొత్తం నిజంగా కోట అంటే మొత్తం ఎంట్రన్సే మొత్తం కోటలాగా, అంటే ఎంట్రన్స్ మొత్తం ఇట్లా ఉంటుంది కదా, లోపలికి ఎవరు రాకుండా అట్లా బందోబస్తుగా కట్టారు. ఇది అయితే ఒక ఊరు లోపట గండికోట అనేది. మొత్తం ఊర్లోకే దీని నుంచి పోవాలి ఎవరు అయినా, ఇదే ఇదే రాస్తా ఒకటే ఇక దారి దీంట్లో ఉన్నది. మొత్తం రాళ్ళు మస్తుంది. అయితే గట్టిగా కట్టారు బందోబస్తుగా ఎవడు కట్టినా కానీ. ఎంతవైనా ఇంకా అసలు లోపలికి పోతూనే ఉన్నాం కానీ వే అనేది అర్థమవుతలేదు. గూగుల్ మ్యాప్లో ఏమో డెడ్ ఎండ్ చూపిస్తుంది ఇక్కడ వరకు, కానీ ముందు ఇప్పుడు వే ఉందా లేదా అనేది కొంచెం అదే ఆలోచిస్తున్నాం. లేదు అంటే ఒక్కసారి బయటికి వెళ్ళి అయినా సరే మళ్ళీ కనుక్కోవాలి. చూస్తా ఒకసారి ముందుకైతే వెళ్ళి చూస్తా వే ఉందో లేదో. చూడండి ఇంకా బొక్కలు బొక్కలు ఉంది మొత్తం లోపలికి అయితే, ఎటు పోవాలో అర్థమవుతలేదు. ఇక్కడైతే ముందైతే విలేజ్ ఉంది ఒకటి. నాకైతే మ్యాప్లో అయితే ఇదే ఇక్కడ వరకు చూపిస్తుంది, అవతల అయితే ఏం చూపించట్లేదు మళ్ళా. ఇది విలేజ్ గండికోట. లోపలికి అయితే వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం ఉందో ఏందో ఒకసారి. ఇటు వరకే డెడ్ ఎండ్ ఉంది, వే లేదు ఇతర మళ్ళీ. సో ఇందాక ఆగిన దాని నుంచి లోపల రావాలంట, చూసుకోలే. ఇంకా కొంచెం ముందరికి వస్తే అప్పుడు వే కనబడ్డది. ఇప్పుడైతే ఇంకా లోపలికి పోతున్నాము. ముందరైతే ఓ మినీ చార్మినార్ కనబడుతుంది, మొత్తం కోటలన్నీ కనబడుతున్నాయి ఇక్కడైతే. ఇంకా ఇక్కడైతే 3 ప్లేస్లే ఉన్నాయన్నారు. ఆ 3 ప్లేస్లు ఏంటివేంటివి అనేది ఒకసారి చూడాలి. పబ్లిక్ అయితే అంతంత మాత్రమే ఉంది, ఎక్కువైతే ఎవ్వరు లేరు. మేబీ ఎండ ఎఫెక్ట్ అనుకుంటా. ఎండ మాత్రం దంచి కొడుతుంది ఇక్కడ, ఎర్ర మట్టి తప్ప ఏం కనబడతలేదు కంటికి. నీళ్ళ కరువు కూడా ఉన్నట్టుంది, ఏడ నీళ్ళు కూడా కరెక్ట్గా కనబడతలేవు. ఇప్పుడు లోపలికి అన్ని పార్కింగ్ ప్లేస్ చూడాలి ఫస్ట్, ఎందుకంటే మొత్తం ఎండ ఉంది కాబట్టి కొంచెం చూసుకొని పార్కింగ్ ఇక్కడ పెట్టాలి ఏందనేసి. ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దామా అనిపిస్తుంది, కానీ లోపల ఏమైనా ఉందో లేదో తెలియదు. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూస్తా. లేదు వద్దులే, ఇక్కడనే చూద్దాం ఏమన్నా ప్లేస్ చూసుకొని బండి అయితే పార్క్. ముందు ప్లేస్ ఉన్నట్టుంది పార్కింగ్కి, కొంచెం అయితే ముందుకు వెళ్ళి చూద్దాం ఒకసారి. మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా, అసలు నా బండి అయితే ఆఫ్ రోడింగ్ చేపిస్తుంది దీంతో అయితే. అమ్మా తను టైర్లు అయితే గుద్దు కొట్టున్నాయి, లూజ్ అయిపోయిన హ్యాండిల్ అయితే. వచ్చేటప్పటికే లూజ్ అయిందంటే ఇక పోయేటప్పటికి కూసిపోయి చేతిలో పడుతుందేమో నా హ్యాండిల్. ముందరైతే ఒక టెంపుల్ ఉంది, కానీ అసలు ఇక్కడ ఏం లేనే లేదు ఆపడానికి, మొత్తం ఖాళీ ఎడారిలాగా ఉంది సున్నికే. సో అక్కడ ముందుకే బండి ఏమైనా ఉంటే బండి ముందుకే పెట్టేసుకుంటాం. ఇక జుమ్మా మసీద్ ఉంది ఇక్కడ, వాళ్ళు పోతురు ఏమో చూద్దామని పోతురు, ఇంత ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. ఏముంది 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 కోనేరా? ఏడనా నీళ్ళు ఉన్నాయి అన్నారు, గడ్డి మొలిచింది మొత్తం. ఎండ కొడుతుంది కదా బ్రో, ఎమ్మటే కిందికి పోయి. అయ్యా నిజానే ఇది ఏది సాహసం సినిమా? అరే సాహసం సినిమా ఈయన తీసిరంట. నాకైతే నిజం కార్తికేయ సాహసం, ఆ మహేష్ బాబు గాడు కలేజా సినిమాలో పోతాడు చూడు ఎర్రలో పట్టుకొని, ముగ్గురం అట్లా వచ్చినట్టుంది ఇడికైతే నాకు. ఫస్ట్ మనుషుల సంగతి మాట్లాడు, నీళ్ళు పక్కన పెట్టు. అవును ఏందో లోపల ఏమున్నా చూద్దాం జరా పోయి. ఇక రాజస్థాన్ ఎడారి మొత్తం ఇది, ఎందుకు ఇన్ని రాళ్ళు వేస్ట్ చేసిరా? పెద్ద కోనేరు, పెద్ద కోనేరే కానీ లోపల ఏం లేవు కోనేరులా, పెద్ద బొక్క. అంతా లోపలికి వెళ్ళి వస్తుర్రు. ఏం లేవు ఆడ, చూడు బ్రో మొత్తం లవర్స్ పేరు రాసిన్నది. ఏందా ఇదంతా?
వీళ్ళు మారారు, ఎవర్రా మీరంతా. ఫస్ట్ జుమ్మా మసీదు లోపలికి అయితే పోదాము, చూద్దాం ఏముందయ్యా. అంతా ఆగం ఆగం. అవు ఎవరు లేరు అనుకుంటేనే అప్పటి నుంచి చిన్నగా వస్తూనే ఉన్నారు తెలుసా అసలు. అంత ఇంత కాదు బ్రో, ఇంతకుముందు ఆడ మ్యారేజ్ ఉండదు చూడు, వాళ్ళే ఉండొచ్చు చుట్టాలేమో, వాళ్ళే కదా. అదే అదే వాళ్ళే. ఏ కాదు భయ్యా, ఎంతసేపు అని ఉంటారు పోయి టైం పాస్ చేసి షాప్ చూసి. కాదు మొత్తం గాఢ ప్రేమకులు ఉన్నట్టున్నారు కదా, గోడలు మొత్తం చెక్కి పెట్టి రీనే. ఏంది ఇప్పుడు మినీ చార్మినారా? కాదు ఇది మినీ చార్మినారా ఇప్పుడు? అందరు అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, బాబా మరుదులు, పెద్దనాయన చిన్నాయన. అరే అదే ఇది మినీ చార్మినారా? ఇది మినీ చార్మినారా? ఇది చిన్న, ఇది అది పెద్ద కోనేరు, ఇది చిన్న కోన. ఇది చిన్న బొక్క. అందరు ఇక్కడ కూకుంటారా వచ్చి? జుమ్మా మసీదా? వీడికి వచ్చి పేర్లను దునికని సరిపోయింది కదా, గొడవల మీద ఉన్న పేర్లు దునికని సరిపోయింది. బికాస్ ఆఫ్ హ్యాండ్స్ సాగొట్టి కింద పడిపోయిందేమో. వీళ్ళందరూ ఇంటి వాళ్ళు ఆక్సిజన్ పైప్ అనుకుంటారు అద్దుని, ఏమో కావచ్చు. అరే చూసినావారా, మంచిగా ఉంది ఇది. పైన కొనికుంది కానీ గేట్ వేసింది. గౌతమ్ నుంచి రావాల్సింది మనం, దాని లోపల నుంచి ఉంది బ్రో. దానిలో కూడా ఉందా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదిగో అక్కడికి అల్ట్రాఫ్లో బ్లైండ్. రంగనాయక స్వామి ఆలయం అంట. రంగనాథ స్వామి ఆలయం? రంగనాయకుల స్వామి. అదే రంగనాయక. అష్రఫ్ ఎగ్జైట్మెంట్ ఉందా? లేదు. ఎందుకు? నారాజ్ అయిపోయినా? ఎందుకు అంటే రీజన్ ఉంటుంది కదా, అట్లా రీజన్. ఎండ పక్కన పెట్టి బ్రో, గడ నీళ్ళు ఉన్నాయని ఎగ్జైట్మెంట్ ఇట్స్ ఎండ కొట్టింగ్, లోపల చెమట పుట్టింగ్. షట్, ఐ కాంట్ ఈవెన్ టేక్ దిస్. ఇగో లోపల కొనుక్కుందామంటే దుకాణాలు లేవు. కాదు, ఫస్ట్ ఉన్న నీళ్ళు తాగి మింగిరు. బ్లింకిట్ అన్ని జస్ట్ 10 minutes. ఇది ఇదేనా ఎండ్? అయ్యా కోతులు ఉన్నాయి. వాటర్ అమ్మా మస్తు కిందకు ఉన్నాయి కదా బ్రో వాటర్. అమ్మో పైనకుందా? జర్ మొత్తం కోతుల రాజ్యం. బాబా మినర్వా కాఫీ షాప్. ప్లేస్ మాత్రం బాగుంది కానీ గండికోట ఈజ్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ క్యానియన్. అదే లేదా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ గ్రాండ్ క్యానియన్ రా ఇది, ఇండియాకి గ్రాండ్ క్యానియన్. అదే నేను అదే అన్న, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అన్న. ఆంధ్రప్రదేశ్ అన్నవురా? అదే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా అది. ఇంకేమేమి సినిమాలు ఇక్కడ జరిగినాయి రమేష్? మర్యాద రావణ జరిగిందంట, కార్తికేయ సినిమా జరిగిందంట, ఇంకొకటి ఏదో చెప్పినవరా, సాహసం నా ఊపిరి. సారీ సాహసం. అదే ఇక్కడ ఒక గుడి ఉంది చూసినావా? ఫస్ట్ ఒకటి ఇక్కడ కాకున్నాడు, అక్కడ ఇంకోడు ఉన్నాడు, ఆడ ఇంకోడు ఉన్నాడు. ఆడైతే అప్పటి నుంచి ఆ కెమెరాకే పట్టిండు. ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పల్లవి రిసార్ట్, దీంట్లో అయితే మేము రూమ్ తీసుకున్నాము.
మా ముగ్గురికి కలిపి 1500 పడ్డది రూమ్ అయితే. ఒకసారి రూమ్ కూడా చూపిస్తా. యాక్చువల్లీ మేము చెక్ ఇన్ అయ్యి డిన్నర్ చేయడానికి పోయినాము. డిన్నర్ చేసి కూడా ఇప్పుడు వచ్చినాం. రూమ్ అయితే అసలు వేరే లెవెల్. మంచి క్యాండిడేట్ ఉన్నాడు అన్న అయితే, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా మాట్లాడిన మస్తు. ఇక్కడ మంచిగా బయట కూకొని ఇంకో టేబుల్ ఉంది. బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసినాం 2. రూమ్ తాళం ఏది మళ్ళా ఎందుకు కింద పడ్డాక మళ్ళీ దూరాడుకోవాలి. రూమ్కి కాదు, రూమ్ ఏది వేరే రూమ్కే కొట్టింది. రూమ్ అయితే ఇది మంచిగా 3 మెంబర్స్కి సరిపోయేటట్టుంది. సపరేట్ ఒక బెడ్ ఉంది, ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి. లగేజ్ అయితే ఎట్లా పడితే అట్లా పడేసినాం. ఇప్పుడే తిన్నాం కాబట్టి కొంచెం సెట్ చేసుకొని మొత్తం ఇక సెట్ చేసుకోవాలి. ఇక కళ్ళు అయితే గిమ్ అయిపోయినాయి మొత్తం ఖాళీ. చలో ఓకే మరి ఇంతటితో బ్లాగ్